సభలో రాజు విక్రమార్కుడు ధర్మాసనంపై కూర్చొని ప్రజల సమస్యలు వింటూ న్యాయబద్ధమైన తీర్పులు ఇస్తున్నాడు. ఒక వృద్ధుడు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ చేతి కర్రతో ముఖంలో ఆవేదనతో రాజ్యసభలోకి ప్రవేశిస్తాడు. రాజు ముందు నిలబడి వృద్ధుడు తన కన్నీటితో కలవరంతో తన బాధను వ్యక్తపరుస్తాడు. నా కొడుకు నన్ను ఇంటి నుండి బయటకు పంపించాడు అని వృద్ధుడు ఆవేదనతో చెబుతాడు. రాజసేవకులను పిలిచి వృద్ధుని కొడుకును వెంటనే సభకు రమ్మని ఆదేశిస్తాడు. కొడుకు తల వంచుకుని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ సభలోకి ప్రవేశిస్తాడు. ఆ యువకుడు తల వంచి నిగ్రహంగా మాట్లాడతాడు. అతని మాటల్లో తల వంచిన గౌరవం, తన వాదన కూడా ఉంది. ఆ యువకుడు తన తండ్రి గురించి రాజుకు చెప్తూ ఉంటాడు. కొడుకు మాటలు విన్న వృద్ధుడు కన్నీటినితో రాజును చూసి తన మనసులో నిరాశను వ్యక్తపరుస్తాడు. రాజు క్షణం నిశ్శబ్దంగా ఉంటూ ఆలోచనలో మునిగిపోతాడు. అతని ముఖంలో ధ్యానం, విచక్షణ మరియు న్యాయబద్ధత కనిపిస్తాయి. వృద్ధుని వైపు రాజు మృదువుగా చూస్తూ అతని బాధను అర్థం చేసుకుంటాడు. వృద్ధులు అనుభవానికి ప్రతిరూపం, కుటుంబానికి బలమైన ఆధారం అని విక్రమార్కుడు గంభీరంగా ప్రకటిస్తాడు. అతనికి ఇంట్లో ప్రత్యేక గది ఇవ్వాలి అని రాజు ఆదేశిస్తాడు. వృద్ధుడు ఆనందంతో తల ఊపుతూ కళ్ళలో కృతజ్ఞతతో రాజును చూస్తాడు. కొడుకు తండ్రిని చూసి తల వంచి రాజు తీర్పును గౌరవంగా అంగీకరిస్తాడు. వృద్ధుడు మరియు యువకుడు రాజు ముందు నిల్చొని కృతజ్ఞతలు తెలుపుతారు. కొత్త గదిలో వృద్ధుడు కూర్చొని కిటికీ ద్వారా వెలుతురు చూస్తూ మనశ్శాంతితో ఉంటాడు. యువకుడు తన భార్య, పిల్లలతో కలిసి గౌరవంతో జీవిస్తూ తండ్రిని గౌరవిస్తాడు. సాయంత్రం వేళ కొడుకు పక్కన కూర్చొని అతని మాటలు వినడం అలవాటుగా మారుతుంది. వృద్ధుడు తన చిన్ననాటి యుద్ధాలు, రాజసభ అనుభవాలు చెబుతూ కుటుంబానికి జ్ఞానాన్ని అందిస్తాడు. ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ నవ్వుతూ పరస్పర గౌరవంతో జీవిస్తారు. విక్రమార్కుడు నవ్వుతూ తన ధర్మపాలన ఫలితాన్ని చూసి సంతృప్తి చెందుతాడు.